అంతా విన్న రాముడు, రావణుడు ఎక్కడున్నా, ఎంత సైన్యంతో ఉన్నా, ఎన్ని మాయలు చేసినా అతన్ని సంహరించి నిన్ను రాజును చేస్తానని విభీషణుడికి మాట ఇచ్చాడు. రావణుడిని సంహరించిన తర్వాతే అయోధ్యలో అడుగు పెడతానని ఆగ్రహంతో అన్నాడు. యుద్ధంలో అన్ని విధాలుగా సహాయం చేస్తానని విభీషణుడు రాముడికి మాట ఇచ్చాడు. వెంటనే రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా ప్రకటిస్తూ వానరవీరుల మధ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని హనుమంతుడు విభీషణుణ్ణి అడిగాడు. అప్పుడు విభీషణుడు సలహా ఇచ్చాడు. శ్రీరాముడి పూర్వీకుల్లో సగరుడు చాలా గొప్ప చక్రవర్తి. అతని కాలంలో సముద్రం విస్తరించడానికి ఎంతో సహకరించి సముద్రుడికి మేలు చేశాడు. అందువల్ల సముద్రుడు ఇక్ష్వాకు వంశానికి రుణపడి ఉన్నాడు. సగరుడు ఉద్ధరించిన సముద్రం కాబట్టి సముద్రానికి సాగరమనే పేరు వచ్చింది. అందువల్ల సముద్రుణ్ణి రాముడు కోరితే లంకకు వెళ్లే మార్గాన్ని సముద్రమే చూపిస్తుందని విభీషణుడు హనుమకు చెప్పాడు. అదే విషయాన్ని రాముడికి హనుమ విభీషణులిద్దరూ చెప్పారు. సముద్రాన్ని ఉపాసించి సముద్రుడి అనుగ్రహం పొందాలని విభీషణుడు శ్రీరాముడికి ఉపాయం చెప్పాడు. అప్పుడు రాముడు సాగర తీరంలో సముద్రుడి కోసం ఉపాసన మొదలుపెట్టాడు.